సులువు మాట చెప్పడం భక్త మహాశైలారా, పండితులకు, ఆర్కెస్ట్రా పంతులకు, సభకు, యావన మందికి, భజన బృందానికి, ఈ అవస్థను పాటించేటువంటి యజమానికి, ఏళ్ళకి, ఈ బృందం గురువు గారికి, యావన మందికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఘట ఎమ్మర్స చెప్పమని అన్నారు కనుక ఘట ఎమ్మర్స ఇదివరకు చెప్పే ఉన్నాను. ఇంకా బ్రతుకుంటే ఒకసారి భగవంగా నాటకం జరగబోనేమో పరిశ్రమలో ఆ రోజు చెప్తాను. ఈ రోజు ఒక సొంత ఘట ఎమ్మర్స చెప్పబోతున్నాను. అది ఆర్కించ. నేను ఈ నెల 3వ తారీఖున బెంగళూరులో దిగినాను. 5వ తారీఖున పింగరయ్యాల రమ్మని ఫోన్ చేశాను. ఇంకా టైం ఉంటుంది కదా 4 రోజుల దాకా అని నేను వెయిటింగ్ చేస్తున్నాను. ఈ టైంలో మొన్నటికి మొన్న నువ్వు ఎమ్మిడే రాకపోతే సర్వర్ క్లోజ్ చేస్తుంటారు అన్నాను. ఈ లోపల మా కొడుకు ఈ కార్యాన్ని గురించి ఇంకా కొన్ని కార్యాల గురించి చెప్పాడు. అయ్యో నేను అందుకోలేనురా, ఈ నెలాఖరుగా రాను, ఏ కార్యం అర్థం కాకుండా అన్ని కార్యాలకు నువ్వు హాజరై అందరిని ఆనందింపు చేసి కలిసి రమ్మని చెప్పి కొడుకు చెప్పాడు. కానీ నిన్నగాక మొన్న ఈ రోజు ఎక్కితే సరిపోతే, లేకపోతే సర్వ తీసేస్తున్నారు, అంత క్లోజ్ చేస్తున్నారు, ఆ 7 ముద్ర వేసేదని చెప్పాడు. ఆ పరమాత్ముడు వాభయ గురువుగా ఉన్న భక్తి ప్రభావము, ఈ ఇంటి యజమాని కార్యక్రమ ప్రభావంలో భగవంతుడు జుట్టు కొట్టుకుని నూగితే నాకు తెలియకుండా మోట్ల పాటలు వచ్చి పడ్డా. దేవుడు ఎందులో లేడు, అందుగలడిందు లేడని కుమారా ప్రహ్లాద, నేను బ్రహ్మశాత వరములు కాళిన్ కుంభిని ఆకాశస్థలన్ దస్రములన్ రవప్రబల మృగవ్యాధి లక్షల కనక అస్త్రశాస్త్రములన్ అంతటా మరణములేనట్టుగా వరాలు పొంది ఉన్నాను. కానీ నీవు విష్ణునారాయణమూర్తి ఉన్నాడని నీవు నమ్ముతున్నావు. ఎన్ని విధముల బోధించిన నీ వినైతుంది. ఎక్కడుండండి నీ స్వామి అనగా అందుగలడెందులేడండి, అందుగలడెందులేడండి సందేహము వలదు శక్తి సర్వోపగతుండు. ఎందెందో వెతకి చూచినా, ఎందెందో వెతకి చూచినా అన్నందే గలడుదాన అగ్ని వింటే అన్నట్టు ఆ భగవంతుడు దయ వల్ల అనుకోకుండానే నన్ను ఇంత వైభవమైన కార్యక్రమానికి చేర్చి ఇంతమంది బంధువులతో కలిసి ఈ ఆర్కెస్ట్రా పాటలు పాడే అవకాశాన్ని ప్రదర్శించింది. ఇది కొత్త కథ ఆర్కెస్ట్రా సక్రమం ఉంది కనుక ఒక కీర్తన పాడి రామా మాకెంతో మాతోడం
ఆపదలో ఆపదలో నీచేటి అయోధ్య రామయ్య కష్టాలు నీచేటి కౌసల్య రామయ్య రామయ్య
రామయ్య